ఈ కుక్క పిల్లని పెంచుకుందాం ఇంటికి తీసుకెళ్తే ఆల్రెడీ నువ్వు ఒకడు ఉన్నావు కదరా, మళ్ళీ ఇదేందుకని అడిగింది మా అమ్మ. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మన ఫ్యామిలీలోకి ఒక కొత్త మెంబర్ ఆడింది. దాదాపు ఒక 4-5 నెలల నుంచి నేను ఒక మంచి కుక్క పిల్లని తెచ్చి పెంచుకుందాం అని అనుకుంటూ ఉన్నాను. మా రిలేటివ్స్ దగ్గర, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర చాలా ట్రై చేశాను కుక్క పిల్ల కోసం, కానీ ఎక్కడ దొరకలేదు. డబ్బులు పెట్టైనా కొందామని కొన్ని పెట్ షాప్స్ లో అడిగాను. 10,000, 15,000 చెప్పారు. కొన్నిట్లో అయితే ఏకంగా 20,000 చెప్పారు. అన్ని డబ్బులు పెట్టి కొన్నానంటే ఆ కుక్క పిల్ల ఇంట్లోకి రానిస్తారు లేదో సంగతి పక్కన పెడితే నన్ను మాత్రం పక్కగా మా ఇంట్లోంచి బయటకు గంటేస్తారు. అందుకే అలాంటి సాహసం ఏం చేయలేదు. ఎప్పుడు డబ్బులు ఉన్నప్పుడు 2-3 సంవత్సరాల తర్వాత మంచి బ్రీడ్ని తెచ్చి పెంచుకుందాం అని అన్ని మూసుకుని ఉన్నాను. కానీ ఈ రోజు సడన్ గా మా క్రాంతి కూడా ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియదు, కానీ బుజ్జు కుక్క పిల్లని తెచ్చి నా చేతిలో పెట్టేశాడు. చూడడానికి చాలా బాగున్నది కదా. ఇంత బుజ్జు కుక్క పిల్ల నీకెక్కడరా అని అడిగితే, అవన్నీ నీకెందుకు, నువ్వు ఎప్పటి నుంచి పెంచుకుందాం అని అనుకుంటున్నావు కదా, నీకోసం తీసుకొచ్చాను అన్నాడు. కాకపోతే దాని కండిషన్ కొంచెం బాగాలేదు. అక్కడక్కడ స్కిన్ ఊడిపోయింది. దాంతో పాటు దానికి చాలా పేలు పెట్టేసి దాన్ని తీసుకుని మెడికల్ స్టోర్కి వెళ్ళిపోయి దానికి సంబంధించిన మెడిసిన్స్ అన్ని తీసేసుకున్నాను. దీన్ని చూస్తుంటే హ్యాపీగానే అనిపిస్తుంది, కానీ ఇప్పుడు దీన్ని ఇంటికి తీసుకెళ్తుంటే మా అమ్మ ఏమంటది ఏంటని కొంచెం భయంగా ఉన్నది. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత మా అమ్మ ఏమన్నదో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంతకీ మీరు ఏదైనా పెట్ని పెంచుకుంటున్నారా? ఒకవేళ పెంచుకున్నట్లయితే దాని పేరేంటో కింద కామెంట్ చేసేయండి.